నాయి బ్రాహ్మణ సోదరులారా, ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉంటే మీ నాయి బ్రాహ్మణ గ్రూప్లో షేర్ చేయండి. నేను చెప్పి చాలా కీలకమైనటువంటి అంశం. మీ దోస్తులు ఎవరైనా నాయి బ్రాహ్మణ సోదరులు ఉంటే, మంగళి సోదరులు ఎవరైనా మీ దోస్తులు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీరు ఈ వీడియో కూడా జర కొద్దిగా కీలకమైనటువంటి అంశమే. ఈ వీడియోని ఇగో ఇట్లా షేర్ అనుకోటికి మీ వాట్సాప్ గ్రూప్లలో ఎవరైతే మీ సోదరులు ఉంటారో వాళ్ళకు షేర్ చేయండి. ఎందుకంటే విశ్వకర్మల గురించి కూడా చెప్తా బాయ్ సాబ్, రుణమాఫీ గురించి అన్ని మాట్లాడతా బాయ్ సాబ్, కానీ ఒక్కసారి అన్ని కుదిరాయి కదా, ఒక్కొక్కటి మాట్లాడదాం. రైట్. ఇక్కడ నాయి బ్రాహ్మణులు ఎవరంటే, నాయి బ్రాహ్మణుల సోదరులారా, మనం ఈడ ఓట్లు మా నాయి బ్రాహ్మణ సంఘానికి ఏమిస్తాం, ఈసారి మాకు ఇల్లు కట్టిస్తారా, మా ఏది కమ్యూనిటీ హాల్ కట్టిస్తారా అని అడుగుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి నాయి బ్రాహ్మణ సోదరులారా, మీరెవరో చెప్తా ఉన్నా. క్రీస్తు పూర్వం 362 సంవత్సరం, అంటే క్రీస్తు పుట్టలే అప్పటికి, అంటే యేసు క్రీస్తు పుట్టలే అప్పటికి పుట్టలే. మగధ సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి, మహాపద్మానంద. ఈయన ఈ మహాపద్మానంద చక్రవర్తి ఎట్లా అయిందంటే, ఈ మహాపద్మానంద అప్పుడు శిశునాగులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో వీళ్లకు ఏది వైద్యపరమైనది, క్షవరపరమైనటువంటి సపర్యాలు చేయడానికి ఈ రాజుల దగ్గర ఈయన ఉండేది. ఎవరు? ఈ మహాపద్మానంద. ఈయన ఉంటే ఈయనని ప్రతిరోజు అవమానించారు వీళ్ళు ప్రతిరోజు అవమానించి, ఈయనకున్నటువంటి కొడుకులు ఈయన ప్రతిరోజు అవమానిస్తే అవమానాన్ని భరించలేక అదే నూరుకొచ్చిన కత్తితో ఈ కుటుంబాన్ని మొత్తం చంపేసిండు. ఈ కుటుంబాన్ని అవమానాన్ని భరించలేక చంపేసిండు మహాపద్మానంద. తనకు తాను చక్రవర్తిగా ప్రకటించుకొని ఎవరైతే రాజులు ఉన్నారో అందరు రాజులను ఓడించాడు. ఓడించి చక్రవర్తి అయిండు. చక్రవర్తికి రాజుకు తేడా మళ్ళీ అది కూడా చూడాలి. చక్రవర్తి అంటే అసలు యాక్చువల్గా రాజులు, సామంత రాజులు ఉంటారు. సామంత రాజులు చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలన్నిటికీ ఉమ్మడిగా ఉండేటువంటి వాడు చక్రవర్తి. అందుకని చక్రవర్తి గొప్పోడు. అయితే ఈ మగధ సామ్రాజ్యం ఈ ఎక్కడ దాకా ఉంది ఎరికేనా? ఇటీవల మొన్న కరీంనగర్ జిల్లా రామడుగు, కరీంనగర్ జిల్లా రామడుగు కాడ ఇటీవల కాలంలో ఒక బయటపడ్డది. ఏది? ఇది పురాతన విగ్రహం బయటపడ్డతోటి. ఆ పురాతన విగ్రహం ఎక్కడదంటే ఈ మహాపద్మానంద కాలం నాటిది. అది ఆ కాలం నాటి విగ్రహాలు బయటపడ్డాయి. ఆ రాజు పరిపాలిస్తున్నట్టు ఈయన ఎవరు? మహాపద్మానంద మంగలి. ఒక మంగలి బిడ్డ అవమానాన్ని భరించలేక ఇలా కుత్తుకలు కోసి చక్రవర్తి అయిండు.